రాజధానికి భూములిచ్చిన రైతులు సమాఖ్యగా ఏర్పడాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా ఈ సమాఖ్య పనిచేస్తుంది. అన్నదాతల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్తుంది. అమరావతి నిర్మాణం త్వరగా జరిగేందుకు ప్రభుత్వానికి సహకరిస్తుంది. రాజధాని ప్రాంత రైతులు కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అన్నదాతల సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించారు. సమాఖ్యగా ఏర్పడి రాజధాని నిర్మాణం త్వరగా జరిగేలా చూడాలని సంకల్పించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు సమాఖ్యలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఒక్కో గ్రామంలో నుంచి 5గురిని సభ్యులుగా తీసుకుంటారు. సిఆర్డీఏ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు భావిస్తున్నారు. కావలసిన సమాచారం ఇవ్వడం లేదంటూ ఇటీవల జరిగిన అవగాహన సమావేశాల్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసమే సమాఖ్యగా ఏర్పడ్డామని రైతులు చెబుతున్నారు. రైతుల యొక్క సమస్యలని సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సత్వర పరిష్కారం చేసి రాజధాని నిర్మాణాన్ని త్వరితగతిన జరగడానికి ఈ యొక్క రాజధాని రైతు సమైక్య ఆవశ్యకత ఎంతైనా ఉందని, దీని విధి విధానాలను త్వరగా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్ గా వస్తూ ఉంటాయి. అవి ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ పరిష్కారం అవ్వాలా, ఏ విలేజ్లో అలాగా ప్రాంతాల వారీగా పరిష్కారం అయ్యి ఎగ్జిక్యూటివ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అందరికి కలిసి కలెక్టివ్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి ఈ రాజధాని యొక్క ఫార్మేషన్ అనేది అంత తొందరగా అయితే అంత శ్రేయస్కరం. ప్రతి చిన్న రైతు 30 సెంట్లు ఉన్న రైతు కానీ 3 ఎకరాల ఉన్న రైతు కానీ ఆయా సమస్యలకి సమైక్య దృష్టికి తీసుకొస్తే సులభతరంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. కమిటీల్లో కూడా రాజధాని అభివృద్ధి కోరుకునే వాళ్ళు, రైతుల యొక్క అభివృద్ధి, రైతు కూలీల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రధానంగా గ్రామకంఠాలు ప్రభుత్వమిచ్చే పరిహారంపై రైతు సమైక్య దృష్టి సారించనుంది. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సంఘటితంగా ఎదుర్కోవాలని రైతులు తీర్మానించారు. 93 ఇచ్చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఊరూరు మళ్ళీ 50 నన్ను చూసి నేను చూసి 93 పోతున్నారు. వాళ్ళ సొంత ఆస్తి, మనం కాదంటానికి వీల్లేదు. అవి పరిష్కారం చేయాలి. 93 ఇచ్చి చెప్పులు తీసుకునే వాళ్ళు ఉండారు. ఇప్పుడు వరకు ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఇప్పుడు మేము 3 సంవత్సరాలు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్కి ముందే మాకు అభివృద్ధి చేసిన ప్లాట్ కావాలని కోరుతున్నాం. ఇప్పుడు మా సమస్యలు, రైతు సమస్యలు ఏమి సీఎం గారి దృష్టికి పోట్ల ఈ మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి. మేమేమనుకుంటున్నాం, ఏం చేయట్లేదు అనుకుంటున్నాం. ఆయన దృష్టి పోతే ఏదైనా అవుతుంది. అటు ప్రభుత్వానికి ఇటు రైతులకి మధ్యలో రైతు కమిటీ ముఖ్యం. ఈ తప్పుడు ప్రచారం కూడా ఖండిస్తే బాగుంటుంది. రైతులు ఎవరు నష్టపోకుండా ఉంటాం. రైతు సమాఖ్యలో తమకు కూడా స్థానం కల్పించాలని వ్యవసాయ కూలీలు కోరుతున్నారు. సమస్యలను రైతుల దృష్టికి తీసుకొచ్చారు.